లిక్కర్ కేసులో సిట్ ఏం చేయట్లేదు, ఈడీ వచ్చింది. ఈడీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కంట్రోల్ ఏమి ఉండదు కదా. ఈడీ ఎంతవరకు అంటే మనీ లాండరింగ్ వరకే చూస్తుంది. ఈడీలో అసలు చిత్తశుద్ధి లేదు. ఈరోజు 100 కోట్ల రూపాయలు ఢిల్లీలో మా కేజ్రీవాల్ నగదు తీసుకున్నాడు, ఆ 100 కోట్లు ఎట్లా వెళ్ళింది అనే దాని మీద అంత లోతైన విచారణ చేసిన ఈడీ ఆ మధ్య ఒక సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. ఎవడో ఒకడు పిచ్చోడు నేను 50 లక్షలు పెట్టి ఒక కుక్కను కొన్నాను అని ఫోటో వేసుకున్నాడు. ఇమీడియట్గా ఈడీ వచ్చింది, నీకు 50 లక్షలు ఎక్కడి అని. తీరా చూస్తే అది బోగస్ ఫోటో అని తేలింది. సో 50 లక్షలు పెట్టి ఒకడు కుక్క కొంటే ఈడీ ఢిల్లీ నుంచి వచ్చి దాని మీద విచారణ చేసేంత శక్తి నీకు ఉన్నప్పుడు 1,00,000 కోట్ల రూపాయల నగదు లావాదేవీ జరిగితే ఈ లావాదేవీ ఎక్కడికి వెళ్ళింది, ఈ మనీని ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చారు అని ఈ రోజు వరకు ఎందుకు ఈడీ ఆలోచన చేయడం లేదు? అది జరిగేటప్పుడే వచ్చి ఉండాలి. 5 సంవత్సరాలు ఈడీ పరిమితి ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు? నగదు లావాదేవీ మీద లేదా? లేదు. ఈడీ పరిమితి ఓన్లీ లంచం. సిట్టి ముడుపులకు సంబంధించి ఏదైతే నివేదిక ఇచ్చిందో, ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందో దాని వరకు మాత్రమే ఉంది. విజయసాయి రెడ్డి ఈ నగదుతోటి విశాఖపట్నంలో ఆస్తులు కొన్నాడు అని సిట్టి రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద మాత్రమే ఇప్పుడు ఈడీ విచారణ చేస్తుంది. ఈ మొత్తం 1,00,000 కోట్ల నగదు గురించి ఎందుకు విచారణ చేయదు?